వినపడుతుందా? లాస్ట్ మాట్లాడేది వినపడుతుంది. లేకపోతే జనరల్ గా మాన్యువల్ గా అప్లై చేసుకున్నారా? దాంట్లో ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా యాప్ ద్వారా? ఇప్పుడు మీకు పర్మిషన్ అంతా ఎట్లా చేసుకుంటున్నారు? మిగతా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కానీ చేస్తున్నారా? ఇది ఉంటుంది కదా, మాన్యువల్ గానే చేసుకోండి. యాప్ ద్వారా అప్లై చేసుకునే కూడా మాన్యువల్ గా చేసుకొని మా దగ్గరికి తీసుకోరండి. అన్ని తీసుకునే ఇచ్చినా మేము పర్మిషన్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు యాప్ ద్వారా అప్లై కంప్లీట్ చేయలేకపోవచ్చు కాబట్టి మీరంతా మాన్యువల్ గానే చేసుకోండి. అర్థమైందంటే అందరికీ మాన్యువల్ గా కంప్లైంట్ స్టేషన్ కానీ రండి. ఇప్పుడు ఎవరెవరు అప్లై దాంట్లో చేసుకునే అందరూ కూడా రండి. అన్ని మీరు మాన్యువల్ గా చేసుకుని వచ్చి మా దగ్గరికి ఇస్తే మేము ఇచ్చేస్తాం. ఓకేనా? మరి కాదు కదా, చేయొద్దండి అట్లా. డీజేలు ఎందుకంటే సీజ్ చేస్తాం. డీజేలు కనుక తీసుకొని మేము ఊరేగింపుగా పోయాలంటే ఇప్పుడు మాత్రము డీజేలు సీజ్ చేస్తాం. మళ్ళీ ఎవరు చెప్పినా కానీ వదలము. మొన్నైతే ఒకటి తీసుకొచ్చినాము, రాత్రి 10 గంటల తర్వాత ఇబ్బంది కలిగించి, ప్రజలకు ఇబ్బంది కలిగించి, మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరం లేదు మనకు. అర్థమవుతుందా? సరే, 3 లిమిట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని విగ్రహాలు పెట్టుకోవడానికి పోలీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలా. పోలీస్ పర్మిషన్ అంటే ఏదో పోలీసులతో ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి మా పండుగలకి మేము అని పర్మిషన్ తీసుకోవడం అంటే మీరు ఒక విగ్రహం పెట్టుకున్నారని పోలీసులకు తెలియడం కోసం అంతే. అర్థమవుతుందా? మీరు మా దగ్గర విగ్రహం మేము పెట్టుకుంటున్నాం సార్ అంటే అందరికీ పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇవ్వరని కాదు, మీకు పర్మిషన్ ఇస్తే మీ దగ్గర ఒక విగ్రహం పలానా ప్లేస్ లో ఉందని మాకు తెలుస్తుంది. అప్పుడు మీరు 7 రోజులు పెట్టుకుంటారో, 5 రోజులు పెట్టుకుంటారో, 3 రోజులు పెట్టుకుంటారో, పెట్టుకునే రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము వాచ్ పెడతాం. దానికోసము పర్మిషన్ అంతే. చెప్తా ఉంటారు కదా, ఎందుకు తీసుకోవాలా మా పండుగలకు మేము పర్మిషన్ అని వాట్సాప్ ద్వారా కొంత వస్తూ ఉంటాయి. కాబట్టి అలా అభావాలు వద్దు. మీకోసమే మేము పర్మిషన్ తీసుకోవాలి, మాకు తెలియడం కోసం. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలా. రెండోది ఏమంటే, విగ్రహాలు పెడతా ఉంటారు, ఎక్కడెక్కడ పెడతా ఉంటారు, ట్రాఫిక్ రోడ్లో పెడతా ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ అంతరాయం పడ్డది. ఎవరన్నా పైకి పోయేటోడో ఎవరన్నా అడ్డం పెట్టారని అడిగితే వాళ్ళతో గొడవ పడము, కొట్టాడుకోవడము ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? మా పండుగ మేము చేసుకోకూడదా, మేము పెట్టుకుంటే ఏమవుతుంది? అట్లా వద్దు. మనం విగ్రహం పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియంట్ గా ఉండకోకుండా కన్వీనియంట్ గా ఉండే ప్లేస్లలో మాత్రమే మనము విగ్రహం పెట్టుకోవాలి. ఇబ్బంది కలగకుంటే వాళ్ళని పోయే విధంగా మీరు చెప్పండి. వాళ్ళకి ఏమి సామరస్యంగానే చెప్పుకోండి. మన పెట్టుకునే గల్లీలో ఏదైనా ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. రెండోది ఓకేనా, అందరికీ ఆమోదయోగ్యం ఉండే ప్లేస్లోనే, అంటే మీ కాలంలో మీరే కదా పెట్టుకునేది కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్లేస్లోనే పెట్టుకోవాలా. ఆమోదయోగ్యం ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లోనే పెట్టుకోండి. అంటే వినాయకుడి విగ్రహం పెట్టినప్పటి నుంచి ఫస్ట్ రోజు పెడతారు, మీరు పూజ చేపిస్తారు, చేసిన తర్వాత వదిలేస్తారు. ఇంకా అయిపోయింది కదా మాది అందరితో అయిపోయింది కదా అంటే ఒక రోజు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం ఒక రోజు అయితే ఉంటారు. 8 రోజులు 7 రోజులు 5 రోజులు పెట్టుకునే వాళ్ళు అయితే మాత్రం అదే పని చేస్తుంటారు. అట్లా చేయకుండా కనీసం 2-3, ఎందుకంటే అలా దీపరాజన ఉంటుంది. అది ఒక్కోసారి బట్టలు కట్టుకొని ఏదన్నా జరగడానికి ఉంటాయి, కొన్ని అపవిత్రమైన వెరైటీ ఉంటాయి. లేదు ఆ టైంలో ఖాళీలో సరిపోయినాడు వాడే వచ్చి ఏదో చేసినాడని ఇట్లాంటి అపోహలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి జరగకపోకుండా ఉండడానికి కోసము అక్కడ ఎప్పుడు కూడా జరగకుండా వాచ్ పెట్టుకోండి. అర్థమైందా? బలవంతంగా చేయదండి. అర్థమైందా? వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎంతగా తీసుకోండి. లేకపోతే ఆ ఎంతైతే అమౌంట్ మీకు కలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే చేసుకో విధంగా ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం రోజు ఏదైతే వాహనాలు తీసుకొని పోతారో ట్రాక్టర్లో చేస్తారా, లేకపోతే లారీ మిత్రుల్లో మీరు తీసుకొని పోతున్నామంటే ఆ ట్రాక్టర్ నంబరు, ఆ ట్రాక్టర్ డ్రైవరు వాళ్ళందరూ కూడా లేదా అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఒక్కొక్కసారి బ్రేక్ ఫెయిల్ ఏంటది, పబ్లిక్ లో నడుస్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయితే ముందర ఎవరి మీద జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ డ్రైవర్ ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఆ డ్రైవర్ ఏమైనా తాగుంటాడా ఏమి డ్రైవర్ నుండి ఎవరు ఆగిదారంటే ఆ రోజు డ్రంక్ డ్రైవర్ టెస్ట్ నిర్వహిస్తాము. కేసు కట్టేసి ట్రాక్టర్ కూడా సిక్ చేస్తాం. మళ్ళీ ఆ రోజు బాధపడకూడదు. ముందే చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అర్థమవుతుందంటే డ్రంక్ టెస్ట్ మేము నిర్వహిస్తాము. ఆ రోజున కనుక వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిందంటే తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తాం. వీటి ట్రాక్టర్ కూడా సీజ్ చేస్తాం ఆ రోజు. మళ్ళీ మీరు అప్పుడప్పుడు ట్రాక్టర్ వేరేది మాట్లాడుకోలేరు కదా,
మరి అవసరమా కానీ కాబట్టి ముందే మీరు ఆ విలేకుండా చూసుకుంటే మీరు షాపింగ్కి వెళ్ళిపోతారు. విగ్రహాల దగ్గర ప్రజలు వస్తుంటారు దర్శనాల కోసం అని చెప్పేసి. సో వాళ్ళందరికీ మీరు ట్రాఫిక్ అంతరాయం కలిగించండి. ఎందుకంటే ముందు వచ్చిన వాడు ఉంటారు, ఆ విగ్రహం పక్కనే మీకు నిలబడుతున్న రాష్ట్ర వరకు ఉంటారు. మళ్ళీ వెనక రెండవ వచ్చిన వాడికి అది అడ్డం ఉంటే వాడు దర్శనం చేసుకోవడానికి ఇబ్బందికరంగా గొడవ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఏమన్నా ఒక పార్కింగ్ ప్లేస్ లాగా ఏదైనా అంటే మ్యాక్సిమం 10-20 ఉంటుంది కదా, ఇట్లా సొంతలో ఒక సైడ్ పార్కింగ్ చేసుకునే విధంగా చూడండి, దర్శనం దగ్గర ఇబ్బంది కలగకోకుండా. ఆనందం వేసుకొని వస్తూ ఉంటారు. సో అది మ్యాచింగ్ జరగకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ విగ్రహాల దగ్గర ఎవరైనా కూడా అనుమానాస్పద వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ వచ్చి అట్లా ఉంటే ఇంకా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి వాళ్ళని విచారించుకుంటాం. కొట్టద్దండి వాళ్ళని, మళ్ళీ ఎవరికి ఎట్లుంటారో తెలియదు కాబట్టి జరిగిన కొట్టేసి ఏదైనా జరగకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చూసుకుంటాం.